వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, ఇండియా కూటమి విపక్షంలోనే కూర్చుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చండీగఢ్లో మణిమజ్జర నీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ బలం తగ్గడంపై విపక్షాల వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. 2029లోనూ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందన్నారు. ఇండియా కూటమి మళ్లీ విపక్షంలోనే ఉండడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని సీట్లు వచ్చినందుకే గెలిచినట్లు భావిస్తున్నారని, గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష కూటమి సాధించిన సీట్ల కంటే ఎన్డీఏ కూటమిలోని ఒక పార్టీ సాధించిన సీట్లే ఎక్కువని వారికి తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. मैं आपको विश्वास दिलाकर जाता हूं, ये विपक्ष को जो चेंचे करनी है करने दीजिए, आप चिंता मत करिए। 29 में भी एनडीए ही आएगा, मोदी जी। उनको लगता है कि कुछ सफलता मिलने से हम चुनाव जीत गए हैं। उनको ये मालूम नहीं है कि 3 चुनाव में कांग्रेस को जितनी सीटें मिली उससे ज्यादा सीटें बीजेपी इस चुनाव में जीती। ये इनको मालूम नहीं है। और उनके पूरे गठबंधन की टोटल जितनी सीटें हैं, अकेली एनडीए के एक ही दल बीजेपी की इनसे ज्यादा सीटें हैं। मैं ये लोग जो अस्थिरता फैलाना चाहते हैं वो बार बार कहते हैं कि ये सरकार चलने वाली नहीं है। मैं उनको एक विश्वास दिलाने आया हूं, उनको, विपक्ष के मित्रों को, जनता को तो भरोसा है ही। न केवल ये सरकार 5 साल पूरा करेगी, अगली टर्म भी इसी सरकार की है। विपक्ष में बैठने की तैयारी रखना और ढंग से ऑपोजिशन में काम करने की पद्धति सीख लेना। मैं आपको विश्वास दिलाकर जाता। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.